ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న ఫేక్ సర్టిఫికెట్స్ పట్టుకొని వస్తారు. వచ్చిన తర్వాత ప్రేమ అలాగే నర్మదా సర్టిఫికెట్స్ చూసి ఫేస్ సర్టిఫికెట్స్ అని తెలిసినా కూడా వాళ్ళు సర్టిఫికెట్స్ చూసి అవును మామయ్య గారు వల్లి అక్క సర్టిఫికెట్స్ వచ్చాయి కదా, మీకు స్కూల్ ప్రిన్సిపల్ గారు తెలుసు కదా, అందులో స్కూల్లో ఒక జాబు అక్కకి ఇప్పించండి ఇంగ్లీష్ టీచర్గా అనేసి అడుగుతారు. అప్పుడు రామరాజు అవును నాకు ఆ ప్రిన్సిపల్ తెలుసు, నేను ఆ ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తానని ఫోన్ చేయబోతాడు. అప్పుడు వల్లి టెన్షన్ పడుతుంది. అమ్మో ఇంకా జాబ్కు పోవాలంటే నాకు ఇంగ్లీషే రాదు, నేను ఎంబీఏ ఇంగ్లీషే చదవలేదు అనేసి టెన్షన్ పడుతూ రామరాజు ఫోన్ చేస్తుంటే తుమ్ముతుంది. తుమ్మినప్పుడు వల్లి ఇది మంచి శకునం కాదు మామయ్య గారు, ఇప్పుడు ఫోన్ చేయకండి అంటుంది. అప్పుడు నర్మద మామయ్య గారు ఇది మంచి శకునమే, వల్లి అక్క తుమ్మితే మాత్రం ఏమవుతుంది, మీరు ఫోన్ చేయండి అంటుంది. అప్పుడు రామరాజు ప్రిన్సిపల్కు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మా కోడలు ఎంఏ ఇంగ్లీష్ చదువుకుందండి, మీ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా తనకి ఒక జాబ్ ఇవ్వండి అనేసి అడుగుతాడు. అప్పుడు రామరాజు మాటలు కాదనలేక ప్రిన్సిపల్ సరే రేపు రమ్మనండి ఇంటర్వ్యూ చేస్తాను అనేసి అంటాడు. అప్పుడు రామరాజు అమ్మ వల్లి నీకు జాబ్ వచ్చేసిందమ్మా, నువ్వు రేపు స్కూల్కి వెళ్ళమ్మా ఇంటర్వ్యూ చేస్తారంట నిన్ను అనేసి అంటాడు. అప్పుడు వల్లి అలాగే ప్రేమ చాలా హ్యాపీగా ఉంటారు. అక్క నీకు జాబ్ వచ్చేసింది అక్క అనేసి హ్యాపీగా ఉంటారు. అప్పుడు వల్లిని పట్టుకొని అక్క నువ్వు ఎలాగైనా జాబ్కి వెళ్ళాలని మేము ప్లాన్ చేశాము, ఇంటి దగ్గర ఉంటే నీకు లేనిపోని ఆలోచనలు వచ్చి ఊరికే గొడవలు పెట్టిస్తూ ఉన్నావు, అదే జాబ్కి వెళ్ళిందనుకో నువ్వు ప్రశాంతంగా ఉంటావు, మేము ప్రశాంతంగా ఉంటాం అక్క అనేసి అంటారు. అప్పుడు వల్లికి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ అయినా నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వేం ఇంగ్లీషే చదవలేదు, పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తావో మేము చూస్తామనేసి అంటారు. అప్పుడు వల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నన్నెందుకు మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, నేను చదువుకోవాలని తెలిసి కూడా మీరు నన్ను ఇలా ఇరికిస్తున్నారు అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ అవునక్కయ్య వల్లకై నువ్వు అలా అయినా మా గురించి ఆలోచించకుండా ఉంటావు అనేసి అంటారు. అప్పుడు వల్లికి కోపం వస్తుంది. అప్పుడు రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వల్లి వాళ్ళ అమ్మ నాన్నని తిడుతూ ఉంటుంది. మీరే ఎంఏ ఇంగ్లీష్ చదివానని ఎందుకు అబద్ధం చెప్పారు మామయ్య గారికి అనేసి వాళ్ళని తరుముతూ ఉంటుంది. భాగ్యం ఇక్కడే ఉంటే మనని కొడుతుంది వల్లి అనేసి భాగ్యం వాళ్ళ ఆయన ఇద్దరు వాళ్ళ ఇంటికి పారిపోతారు. తర్వాత వల్లికి చాలా కోపంగా ఉంటుంది. అసలు రేపు ఎలా స్కూల్కి నేను వెళ్ళాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ధీరజ్ పడుకుంటాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ లేసే టైంకి అక్కడ కూర్చుంటుంది. అన్ని ఆయుధాలు పట్టుకొని కూర్చుంటుంది. ఎవరే ధీరజ్ నువ్వు అసలు నేను నైట్ ఏం చేసావురా అంటుంది. అప్పుడు ధీరజ్ లేచి నేనేం చేశాను, పక్కేసుకొని పడుకున్నాను, మా అమ్మ చేసిన సాంబార్తో ఆమ్లెట్ తిని పడుకున్నాను అనేసి అంటాడు. అప్పుడు ప్రేమకు కోపం వస్తుంది. అసలు నువ్వేం చేశావు, నువ్వు గుర్తు లేదారా, నిన్న నువ్వు నైట్ మందు తాగావురా అనేసి అంటుంది. అవునా నేనెందుకు మందు తాగాను, నేను మందు తాగను అనేసి అంటాడు. అప్పుడు ప్రేమకు కోపం వస్తుంది. నువ్వు మందు తాగి నాకు ముద్దు పెట్టావు అనేసి అంటుంది. అమ్మో నేనా, నేను శ్రీరాములు లాంటి వాడిని, నేను నీకు ముద్దు పెట్టడం ఏంటి ప్రేమ అనేసి ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమకు కోపం వచ్చింది. ఒకసారి గుర్తు తెచ్చుకోరా నువ్వు అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ గుర్తు తెచ్చుకుంటాడు. ప్రేమకి ముద్దు పెట్టింది. అవునే నేను నీకు ముద్దు పెట్టాను అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ అయినా నువ్వు ఏ ఇంటెన్షన్తో నాకు ముద్దు పెట్టావురా నాకు తెలియాలి అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ ఏదో అలా పెట్టేశాను లేవే, దాని గురించి ఎందుకు ఇప్పుడు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ ఏదో అలా పెట్టేసానంటారా, అంటే ఎవరికి పడితే వాళ్ళకి ముద్దు పెడతావారా, దారిలో పోయే వాళ్ళకి కూడా పెడతావారా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ చీలే అట్లెట్లా పెడతానే నేను, అందరికి ఎందుకు పెడతానే నేను అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ మరి అదే నాకెందుకు పెట్టావురా, ఏ ఇంటెన్షన్తో పెట్టావు, నీ మనసులో ఏమైనా ఇంటెన్షన్ ఉందో చెప్పురా అనేసి అంటే ధీరజ్ మాత్రం ఏం లేదే అనేసి అంటూ ప్రేమ ధీరజ్ని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు ప్రేమ ఈ ఆయుధాలన్నీ ఫేక్ ఆయుధాలేరా, నువ్వేం చెప్తావో విందామని అలా చేశాను అనేసి అంటూ ఉంటుంది. తర్వాత రామరాజు బయట కూర్చుంటాడు. అప్పుడు ధీరజ్ ఇన్షర్ట్ వేసుకొని ఎలాగైనా 15 లక్షలు సంపాదించి గవర్నమెంట్ జాబ్ కొనాలని బయటికి వెళ్తాడు. వెళ్తుంటే రామరాజు చూసి ఒరే నడిపోడా ఎక్కడికి వెళ్తున్నావురా ఇన్షర్ట్ వేసుకొని, అయినా ఇంత బాగా రెడీ అయ్యి నువ్వెక్కడికి వెళ్తున్నావు, మన మిల్లుకి వెళ్ళాలంటే గిలాంటి బట్టలు వేసుకొని వెళ్తారా, మామూలు బట్టలు వేసుకోవచ్చు కదరా, ఇన్షర్ట్ వేసుకొని మంచిగా ఇస్త్రీ బట్టలు వెళ్తున్నావు, నువ్వేమైనా జాబ్కి వెళ్తున్నావా, మన రైస్ మిల్లుకే, మన రైస్ మిల్లులో ఒక్కొక్కసారి బస్తాలు కూడా మోయవలసి వస్తాయి, అప్పుడు ఆ షర్ట్స్ ఖరాబ్ అయితే ఎందుకు రావి, నీకేం తెలియదారా, ఇన్ని రోజుల కాంచి నువ్వు రైస్ మిల్లుకి వెళ్తున్నా కూడా నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో ఇంకా తెలియదారా, పనికి మాలినోడా అది దాన్ని తిడుతూ ఉంటాడు. అప్పుడు బుజ్జమ్మ ఎందుకండి వాళ్ళు ఒకటి తిడతారు అనేసి అంటుంది. దూరం నుంచి నర్మద చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సాగర్కి కోపం వస్తుంది. సాగర్ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్కొని వస్తాడు. వచ్చిన తర్వాత బండి దగ్గరికి వస్తే ఒరే నడిపోరా అనేసి పిలుస్తాడు. అప్పుడు రామరాజు పిలుస్తాడు. అప్పుడు సాగర్కి కోపం వస్తుంది. ఏంటి నాన్న మళ్ళీ పిలుస్తున్నారని కోపంగా అంటాడు. అప్పుడు రామరాజు 2 లక్షలు ఒక ఆయనకి ఇవ్వరా
అనేసి ఆయన పేరు చెప్పి ఆ 2 లక్షలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నీకు అన్నీ చెప్పాలరా, పెళ్ళయింది కానీ బాధ్యతనే తెలియడం లేదు అని రామరాజు తిడతాడు. తిట్టిన తర్వాత బుజ్జమ్మ నువ్వేం పట్టించుకోకురా, నువ్వు నాన్నగారు ఎప్పుడైనా కోపంగా అలా మాట్లాడతాడు కానీ నాన్నకు మాత్రం మీరంటే చాలా ఇష్టం రా అనేసి చెప్తుంది. తర్వాత సాగర్ బండి దగ్గరికి వచ్చి నిలబడతాడు. అప్పుడు నర్మద వచ్చి మీరేం పట్టించుకోకండి, మీకు మీ నాన్నకి అదేం కొత్త ఏం కాదు కదా, మీ ఇద్దరు అనుకుంటారు తర్వాత మంచిగా ఉంటారు, నేను వెళ్ళొస్తానండి ఆఫీస్కి వెళ్తాననేసి నర్మద వెళ్తుంది. అక్కడే వల్లి ఉంటుంది. వల్లి మాత్రం నన్ను ఎలాగైనా జాబ్లో ఇరికించారు కదా నర్మద ప్రేమ, మీ సంగతి కూడా నేను చెప్తాననేసి అనుకుంటుంది. సాగర్ అక్కడ బిందెలు ఉంటే కాలుతో తంతాడు. తన్ని కోపంగా ఉంటాడు. అప్పుడే వల్లి అక్కడికి వెళ్ళి సాగర్ మరిది గారు మీరు అలా బిందెలు తంతే మీ కాలుకు దెబ్బ తగలదా అనేసి స్మూత్గా మాట్లాడుతూ ఉంటుంది. అయినా మీరు బస్తాలు మోస్తానని ఫీల్ అవుతున్నారా మామయ్య గారు అన్నందుకు, నాతోటి నర్మద కూడా మీరు బస్తాలు మోస్తున్నారు, నేనేమో గవర్నమెంట్ జాబు, అయినా కూడా మా ఆయన బస్తాలు మోస్తారని నా దగ్గర ఎన్నోసార్లు చెప్పి బాధపడింది. నర్మద కూడా మీరు బస్తాలు మోయడం తనకి ఇష్టం లేదు అనేసి నాతో చెప్పి చాలా బాధపడింది. ఇటు వాళ్ళ నాన్నకు చెప్పలేక ఇటు మీకు చెప్పలేక చాలా బాధపడుతుంది నర్మద అనేసి అంటుంది. అప్పుడు సాగర్ ఆయన నర్మద నీ బస్తాలు మోస్తే ఏం ఫీల్ కాదు కదా, మీరెందుకు అలా అంటున్నారు అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళు నిజంగానే నాతో 2 సార్లు చెప్పింది మా ఆయన బస్తాలు మోయడం నాకు ఇష్టం లేదు, నేనేమో గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే మా ఆయన బస్తాలు మోస్తున్నాడు అనేసి చెప్పింది అనేసరికి సాగర్ చాలా షాక్లో ఉంటాడు. అసలు నర్మద అలా అనడం ఏంటి అనేసి.